తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ఇంట్లో సోల్స్ ఉన్నాయి అంటే బ్యాడ్ సోల్స్ ఉన్నాయి అని ఖచ్చితంగా మనం కనిపెట్టచ్చా సార్? అంటే దానికంటూ ప్రత్యేకమైన సాధనలు చేస్తే తప్ప అవి ఉన్నాయని గ్రహించలేమా? లేకపోతే సామాన్యులకు కూడా ఈ ఇంట్లో సమ్ నెగటివిటీ ఉంది అనేది ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా మనం తెలుసుకునే పరిస్థితి ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే అది ఎట్లా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో ఇంట్యూషన్ కాంబినేషన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మూన్ కేతు అండ్ మెర్క్యూరీ కేతు అండ్ సన్ అండ్ జూపిటర్ కాంబినేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇంట్యూషన్స్ బాగా పనిచేస్తాయి. అంటే వాళ్ళకి ముందుగా జరగబోయే అంశాలు తెలుస్తుంటాయి. అది కూడా ఎయిత్ హౌస్ బాగా ఇంట్యూషన్ కాంబినేషన్ ఎయిత్ హౌస్ ఎక్కువ ఇస్తుంది అనుకోండి. వాళ్ళకి నాట్ ఓన్లీ సోల్స్ భగవత్ శక్తి అండ్ నెగెటివ్ సోల్స్ అర్థమైపోతూ ఉంటుంది. ఏది అంటే పాజిటివ్ ఏది వాళ్ళని వచ్చి టచ్ చేస్తున్నట్టు అమ్మ బాబోయ్! తెలుస్తూ ఉంటుంది. అది ఓన్లీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరికీ తెలియదు అది. ఇప్పుడు కొంతమందికి ఓన్లీ దైవశక్తి అర్థమవుతుంది, కొంతమంది నెగిటివ్ ఎనర్జీ అర్థమవుతుంది. డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో ఉండేటువంటి కాంబినేషన్స్ ఆ డైమెన్షన్‌ని కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ కాంబినేషన్స్ కనెక్ట్ వర్కౌట్ అవుతుంటాయి. అవుతుంది. వర్కౌట్ అంటే అదేం లేదు. ఇక్కడ కొంతమంది చూడండి, మీరు యూట్యూబ్‌లో చూసే ఉంటారు. కొంతమంది వాళ్ళలోంచి కరెంట్ వస్తున్నట్టు బల్బ్ పట్టుకుంటాడు. అదేంటి అట్లా ఎట్లా వస్తుందంటే అంత వస్తుంది అంతే. అట్లాగే ఎనర్జీ. అలాగే ఇంకొంతమంది మీరు చూడండి, కరెంట్‌ని ముట్టుకున్నా వాడికి షాక్ కొట్టదు. ఇదేమిటి వీడు కరెంట్ ముట్టుకున్న అందరికేమో షాక్ కొడుతుంది, వీడికి ఎందుకు అవ్వట్లేదు అనిపిస్తది. ఇంకొంతమందికి అంటే వాళ్ళ సాధనలు, వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే మరి సామాన్య మానవుడికి కూడా యాహ్! అర్థమవ్వాలి, సోల్ ఇంట్లో సంథింగ్ నెగెటివ్ ఎనర్జీ ఉంది అంటే, మీరు ఎంత క్లీన్ చేస్తున్నా ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో. ఇంట్లో. ఏదో సంథింగ్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఒకటి. రెండవది తొందరగా దీపం ఆరిపోతూ ఉంటుంది. కొండెక్కడం వల్ల సార్? లేకపోతే పెట్టిన వెంటనే ఆరిపోవటమే? పెట్టిన వెంటనే ఆరిపోవడాలు. అంటే కొండెక్కడం నూనె కాదు. ఉండంగానే, నెయ్యి ఉండగానే ఉండంగానే కూడా ఆరిపోతూ ఓకే. ఉంటుంది. అండ్ అట్లాగే మీరు ఆ ఇంట్లో అక్వేరియంలో ఉండేటువంటి ఫిషెస్ చనిపోవడము, తులసి మొక్క తొందరగా నిద్రపోవడం. నిద్రపోవడం జరుగుతూ ఉంటాయి. అబ్బా! ఇంట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, అటాక్ అవుతూనే ఉంటాయి. సమ్ నెగెటివ్ ఎనర్జీస్ దేర్. మరి దీనికి మనకి సొసైటీలో చూసుకుంటే కనుక దానికి రకరకాల పూజలు అంటారు. చాలా బోల్డ్ ఖర్చులు అంతా. ఉంటాయి. మరి అందరూ పెట్టుకోలేరుగా. అవును సార్. అందరూ పెట్టుకోలేనప్పుడు దానికి ఏమిటి మార్గము అంటే శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయి. హనుమత్ ఉపాసన ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ఎలా దీక్షలా చేయాలి, ఖచ్చితంగా పోతుంది. రెండవది లేదు, నేను లలితలో నాకు ఏదైనా మంత్రం ఉందా రోజు సాధన చేసుకోవడానికి అంటే ఒక మంత్రం ఉంటుంది. ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణియే నమః. ఇది చేసుకోవచ్చు ఖచ్చితంగా. దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో పోతాయి. అట్లాగే మీకు మరొక విషయం ఏంటంటే, ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి పోవాలి అంటే ఫస్ట్ ఒక 11 డేస్ మీరు గోమూత్రం ఉంటుంది, దేశీవాలి గోవు, జెర్సీది కాదు, దేశీవాలి గోమూత్రాన్ని ఒక చెంబులో తీసుకొని మనం వేప మండతో కానీ లేకపోతే మన మామిడి ఆకులతో కానీ తీసి మొత్తం చక్కగా ప్రోక్షణ చేసేసి ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత కల్లుప్పు ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని కల్లుప్పు కొంచెం పసుపు కలిపేసి ఆ నీళ్ళతో క్లీన్ చేయండి. అలా 11 డేస్ చేయండి కంటిన్యూస్గా. 11 డేస్ కంటిన్యూస్గా చేసి దాని తర్వాత అంటే ఆ రోజు చేస్తున్నాం అన్ని రోజులు కూడా మీరు రెగ్యులర్గా ఏ రామాయణమో మహాభారతమో లేకపోతే లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు రోజు మార్నింగ్ ఈవినింగ్ ప్లే అవ్వాలి. ఇదేంటంటే మనకు తెలియకుండానే మనం ఫిజికల్గా క్లీన్ చేస్తున్నాము, గాల్లో ఉండే మంత్రపరంగా ఉండేటువంటి దాన్ని క్లీన్ చేస్తున్నాము. ఇట్లాంటివి చేసుకుంటాం. ఓకే. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే వంశపారపర్యంగా కొన్ని ఉంటాయి, అవి వాళ్ళని వంశాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అబ్బా! అలాంటప్పుడు హనుమతి యంత్రం పెట్టుకుంటారు ఇంట్లో. అది పెట్టుకున్నా కూడా చాలా మటుకు దోషం తగ్గుతుంది. దానికి ఏంటంటే పంచవాసాలు చేయాలి. దాన్ని ఊరికనే ఏదో దొరికింది కదా పెట్టుకుంటే కాదు. జలావాసము, పుష్పావాసము, ధాన్యావాసము, శయావాసము, అదేవిధంగా మనకి క్షీరావాసం అన్న 5 వాసాలు ఉంటాయి. 5 వాసాలు చేసి హనుమతి యంత్రం వేసి దానిలో కనుక మీరు ఆ శక్తిని నింపినట్లయితే అది కూడా చాలా మటుకు రక్షిస్తుంది. ఇది మీకు ధనం ఉందంటే అలా చేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా చేసుకోవచ్చు. ఇవి గనక చేస్తే మీకు అక్కడ నుంచి చేంజ్ కనిపిస్తుంది. దీంతో పాటు ప్రతి అమావాస్యకి పితృదేవతలకి వాళ్ళ కోసమని మీరు స్వయం పాకం ఇస్తుండాలి. ఎందుకంటే మనకి డిఫరెంట్ డైమెన్షన్స్లో మనకి చూడడానికి భూమి మీద ఇలా ఉన్నాం, కానీ మన డైమెన్షన్ మనకి ఎట్లా ఉందో
యక్షులకు ఒక డైమెన్షన్ ఉంటుంది, దేవతలకు ఒక డైమెన్షన్ ఉంటుంది, మ్మ్. పితృదేవతలకు ఒక డైమెన్షన్ ఉంటుంది. మ్మ్. ఆ డైమెన్షన్స్లో వాళ్ళకి ఆ లోకం కనిపిస్తూ ఉంటుంది. మ్మ్. మనకు వాళ్ళు టచ్ కారు. మ్మ్. ఆ డైమెన్షన్స్ టచ్ అయ్యేది ఎవరికి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి చూసారా మ్మ్. ఆస్ట్రాలజీలో, మ్మ్. వాళ్ళకి కనెక్ట్ అవుతుంటారు. ఓకే. అందుకే కొంతమందికి కనెక్ట్ అయ్యి అందరికీ కనెక్ట్ అవ్వేసరికి దీని నమ్మరు. మూఢనమ్మకం అని, మ్మ్. నమ్మకపోవడము, వీడికి ఏదో అయిందని, దాని ఇల్యూజన్ అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగానే కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి, ఉండవని కాదు. కొంతమంది భ్రమలో కూడా ఉంటారు. ఇందులో భ్రమలో ఉంటాయి, ఇల్యూజన్స్ ఉంటాయి, నిజంగా కనిపించే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి మరి ఇది భ్రమ నిజమా అనే ఆ డిఫరెన్సెస్ ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళకి గురుబలం ఉంటుంది ఒకవైపు. మ్మ్. గురుబలం ఉన్నప్పుడు అటువంటి వాటిని చూస్తుంటారు, అర్థం చేసుకుంటుంటారు, కానీ ఎక్కడ వాళ్ళు చెలించరు. భయపడరు. ఆ లగ్న బలము గురుబలాలు ఉన్నప్పుడు. మ్మ్. అది లేని వ్యక్తులు కొంతమంది ఏదో రకంగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఇట్లా ఏదో ఇట్లా బ్లాక్ ఏదో కనపడుతుందండి, Yeah. నేను అట్లా చూడంగానే ఇట్లా ఏదో పాస్ అయినట్టు కనపడుతుందండి, అవును, ఏదో కమ్యూనికేట్ చేస్తున్నట్టు సూర్యుడు అనిపిస్తుందండి. వీక్ గా ఉంటే ఎక్కువ కనిపిస్తాయండి, ఇట్లాంటివి. సూర్యుడు స్ట్రాంగ్ గా ఉంటే కనబడవు. మ్మ్. నాకు అసలు కనబడవు యాక్చువల్గా, కానీ ఒక్కసారి కనబడింది నాకు. నాకు అసలు నా ప్లానటరీ పొజిషన్స్కి, ఎందుకంటే సన్ ఈజ్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్, మేషంలో ఉన్నాడు నాకు, అండ్ సన్ ఈజ్ ఇన్ నవాంశలో ఓన్ హౌస్లో ఉన్నాడు, కాబట్టి నాకు ఎట్టి బస్సులో కనబడవు. కానీ ఒక్కరోజు మాత్రం ఎట్లా సార్? ఇంట్లో ఇలా మధ్యాహ్నం పూట ఎందుకు ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకొని ఇలా దుప్పటి పడుకున్నా, ఆ. కొంచెం ఎందుకో ఇట్లా కళ్ళు తీసి ఇట్లా చూస్తూ ఇట్లా అప్పుడే ఆ నైరుతి గది మొత్తం చీకటిగా ఉంది. మ్మ్. నా మంచం కాళ్ళ దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ నా వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎట్లా అంటే ఏదో మనిషి దుప్పుడు కప్పుకొని ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారు చూసారా, అలా జరిగింది. నేను అవేం చేయలేవని ఆ. మనకు తెలుసు కదా, అవును. ఆహా ఏదో వెళ్ళింది అని పడుకున్నాను. ఏం లేదు, అంత 1% క్యాజువల్ కూడా, అంటే అదేమి చేయలేవని మనకు తెలుసు. మనం ఎందుకంటే భయపడితేనే ఇంకా అంటే చేస్తాయి కదా సార్. అవి ఎవరికి కనెక్ట్ అవుతాయంటే సన్ వీక్ గా ఉన్న వాళ్ళ మీదకి రాగలుగుతాయండి. మ్మ్. అంటే నేను చేసిన ఒక రీసెర్చ్ లో కొంతమంది చూడండి మీదకి వచ్చింది, ఆ, పీక ఇట్లా పట్టేస్తుంది, పట్టుకుని బరువుగా మనల్ని అయిపోయింది. కథలు లేకుండా చేస్తుంది. అంటే ఆ. దానికి సైంటిఫిక్ గా ఏం చెప్తారు, మీ మైండ్ లో సమ్ నర్వ్స్ అక్కడ స్ట్రక్ అయ్యాయి, అందుకని మీరు కదలలేకపోతున్నారు అంటారు. మనకి ఈ శాస్త్రాల్లో ఏం చెప్తారు, సమ్ సోల్స్ ఈజ్ దేర్, అది వీక్గా ఉండేటువంటి సోల్స్ మీదకి వచ్చి పట్టుకుంటాయంటారు. నాకు ఒక క్లారిటీ ఉంది, నా దగ్గర సోల్ రాదని నాకు తెలుసు క్లియర్గా, అందుకని ఏం కాదు దాని పని అది అప్పుడు. చేసుకుని మీ పని మీరు చేసుకుని బాగుంది లేదా? అయితే అదేదో కాంబినేషన్, ఏదో సంథింగ్ అక్కడ కాంబినేషన్లో వచ్చింది, నాకు కనబడింది. అదర్వైజ్ అయినా కూడా భయపడితే డెఫినెట్ గా భయపెడతాయట కదా సార్. భయపడే కాంబినేషన్ కూడా మన జాతకంలో అదే ఉంటుంది, అదే. వీక్గా ఉంటుంది మనకి, వాళ్ళకి భయపడతారు. దాని మీద క్లారిటీ ఉన్నప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, వేరే సోల్స్ని మనం వేరే రకమైన ఆత్మలుగా భావిస్తాం. మన మన ఇంట్లో వాళ్ళని పితృదేవతలు అంటున్నాం. అదే ఆ వ్యక్తులకి మళ్ళీ అది పితృదేవత. పితృదేవతేగా. సోలు పితృదేవత అంటే ఐ మీన్ మనం డిఫరెంట్గా చూస్తున్నాం ఒకటి. మళ్ళీ ఇందులో పిశాచాలు ఉంటాయి వేరు, పిశాచి జన్మ ఎత్తింది వేరే ఉంటుంది. దాన్ని ఎవరైనా ప్రయోగం చేస్తే, దాన్ని తీసుకొని దాన్ని వాళ్ళ ఆవాహనం చేసుకొని దాన్ని ప్రయోగం చేస్తే అప్పుడు అది ఏదైనా చేస్తుంది వెళ్ళి, అంతేగాని అన్నీ వచ్చి ఏదో చేస్తాయని ఏమీ లేదు. చేయలేవు. బట్ ఒకటేంటంటే ఏమి చేయలేవు అంత ఈజీగా. ఎవరికైనా వీక్గా ఉన్న వాళ్ళకి వాటి యొక్క స్పర్శ తెలియడము, వాటి వల్ల ఎఫ్లెక్ట్ అవ్వడము, పిశాచ బాధలు అని ఉంటుంది జాతకంలో కూడా. పిశాచ బాధలు అంటే సాటర్న్ పాడవుతాడు, మార్స్ రాహు పాడైపోయి కాంబినేషన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి వాటితో బాధ ఉంటుంది, ఎవరో ప్రయోగం చేయక్కర్లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సాధన తీసుకొని హనుమత్ చాలీసానో లేకపోతే చండీ పారాయణం చేయడము, ఇవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా సింపుల్ మార్గాలతో కూడా వీటి నుంచి బయట పడిపోవచ్చు, కాబట్టి బయటపడి ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే ఇల్లే అన్నిటికీ, ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం రాత్రి అయితే ఇంక ఇంటికే వెళ్ళాలి కదా, అదే నరకప్రాయంగా ఉంటే ఎట్లా మరి? దీని నుంచి బయటపడాలి, ప్రశాంతంగా ఉండాలి మన వాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.